ఇదంతా దీనికి రాజకీయ రంగు పులుముకుంది. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం మనం హర్షించకపోయినా ఇది ఏదైతే ఆ రోజు సంజయ్ థియేటర్ ఘటన ఉందో అక్కడ ఒక అమ్మాయి ఆవిడ చనిపోవడం, 35 ఏళ్ల ఒక మహిళ చనిపోవడం, తర్వాత ఇప్పుడు వాళ్ళ అబ్బాయి కూడా కోమాలో ఉన్నాడు. ఇప్పుడు దాదాపు 10 రోజులు అవుతుంది, ఇంకా కోమాలోనే ఉన్నాడంటే అది కూడా చాలా తీవ్రమైనటువంటి విషయం కదా. అండ్ ఇటువంటి పరిణామాలు, ఇటువంటి దుర్ఘటనలు ముందు జరగకుండా ఉండడం కోసం కూడా ఈ విధంగా ఆ రోజే వెంటనే ప్రకటించారు, భవిష్యత్తులో ఇంకా తెలంగాణలో ఈ ప్రీమియర్ షోలకు కానీ బెనిఫిట్ షోలకు కానీ అనుమతి ఉండదు, రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వబోమని చెప్పి మన తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇది ఈ విధంగా ఏదైనా అంటే ఉదాహరణకి మీరు అన్నారు ఇందాక, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది? ఎంతో కొంత ఇప్పుడు అల్లు అర్జున్కి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ పుష్పాటు అసాధారణమైనటువంటి విజయం సాధిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా అతనికి అభిమానులు ఏర్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ. దాని ప్రభావం ఉంటుంది కదా, ఒకవేళ ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఉంటుంది కదా. కాబట్టి ఇందులో కుట్రకోణం అనేది లేదు, చట్టబద్ధంగా తీసుకోవాల్సి. అంటే అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి ముందే సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేశారు. అది పెద్దగా సెలబ్రిటీస్ లేకపోవడం వల్ల. ధీరజ్ గారు, అంటే అప్పాజీ గారు, కుట్రకోణం లేదని మీరు చెప్తున్నారు, కానీ శుక్రవారం ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? గతంలో మనం చూసాం, ఏపీ సీఎం అప్పుడు మాజీ సీఎం ఉన్నటువంటి చంద్రబాబుని శుక్రవారం అరెస్ట్ చేశారు. అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు కూడా అరెస్ట్ చేస్తారు శుక్రవారం. అంటే శనివారం ఆదివారం కోర్టులకు సెలవు కాబట్టి ఆ రోజు అరెస్ట్ చేస్తే మినిమం ఒక 3 రోజులన్నా జైల్లో ఉంచవచ్చు అనేది. మరి ఎలా అంటే మరుసటి రోజు ఇప్పుడు ఆల్రెడీ విడుదల ఇంటికి వచ్చేసాడు కదా. ఇప్పుడు మనం ఈ చర్చ జరుగుతున్న టైంకి ఆల్రెడీ ఇప్పుడు ఆయన ఇంట్లో ఉన్నాడు, అల్లు అర్జున్ వచ్చాడు. అంటే మనం దాన్ని సమర్థించడం లేదు, కానీ అక్కడ జరిగిన ఆ ఘటన నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి దీన్ని మనం ఖండించడం కూడా లేవని నేను చెప్తున్నాను అనమాట. అయితే మీరు అన్నారు శుక్రవారమే ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి. అంతకు ముందు రోజు ఆయన ఢిల్లీలో సక్సెస్ మీట్లో పాల్గొని వచ్చాడు. పోలీస్ వెర్షన్ ఏముంది, మేము లక్షవారం వెళ్ళాము కానీ ఆ రోజు ఆయన అందుబాటులో లేడు, అందువల్ల మరుసటి రోజు వచ్చి అరెస్ట్ చేశామని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. అంటే బుధవారం గురువారం కూడా ఆయన అందుబాటులో లేడు. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా కక్షతోటి శుక్రవారం విడుదల చేసి కనీసం 2 రోజులు జైల్లో ఉండేలాగా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని మనం అనుకోవడానికి కూడా. ప్రభుత్వ యంత్రాంగం నిన్న పనిచేసినంత స్పీడ్ గా నాకు తెలిసి ఎప్పుడు పనిచేయలేదని చెప్పేసి కొంతమంది వాదన. ఎందుకంటే మొత్తం భారతదేశంలో దాదాపు 4,50,00,000 పెండింగ్ కేసులు ఉన్నాయి. నిన్న ఇంత త్వరితగతిన పనిచేయాల్సిన అవసరం ఏముందని కొంచెం విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వ పోలీసులు కావచ్చు, నిన్న లీవ్ లో ఉన్న వాళ్ళు కూడా లీవ్లు క్యాన్సిల్ చేసుకుని వచ్చి నిన్న పనిచేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎందుకు నిన్న ఇంత ఫాస్ట్ గా పనిచేయాల్సి వచ్చింది? అంటే అంత లోతుగా మనం దాన్ని చర్చించలేం, కానీ జనరల్గా ఇటువంటి జరుగుతుంటాయి కదా. అరెస్ట్ చేయడం, వెంటనే హైకోర్టు ఆదేశాలతోటో సుప్రీంకోర్టు ఆదేశాలతోటో విడుదల అవ్వడం ఇవన్నీ జరుగుతుంటాయి. కాకపోతే మీరు అన్నట్టు ఈ అరెస్ట్ చేసిన విధానం అంటే అత్యుత్సాహమైన ప్రదర్శించారేమో, అదేమైనా మనం తప్పు పట్టాలి తప్ప ఇది ఈ సంజయ్ థియేటర్ దగ్గర ఏదైతే జరిగిందో భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా, అంటే వీళ్ళు అనుమతి తీసుకుందామని చెప్పి అంటున్నారు, లేదు మాకు ముందస్తు సమాచారం లేదని పోలీసులు అంటున్నారు. ముందస్తుగానే మేము తీసుకున్నామని ఒక పర్మిషన్ లెటర్ మన వాట్సాప్ దీంట్లో సర్క్యులేట్ అవుతుంది, దాన్ని కూడా పోలీసులు ఖండించారు. వీటన్నిటి నేపథ్యంలో మనం చూడాలి తప్ప దీని వెనకాల అంటే ఇప్పుడు ఇది ఒక చిన్న విషయం కాదు. ఇప్పుడు అల్లు అర్జున్ అనేవాడు ఓన్లీ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నటుడు మాత్రమే కాదు, జాతీయ స్థాయిలో ఇప్పుడు పాపులారిటీ ఉన్నటువంటి నటుడు. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా కలెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా నార్త్ ఇండియాలో సునామీ సృష్టిస్తుంది. అంటే అక్కడ సినిమాలు అన్ని రికార్డులని తుత్తునీళ్ళు చేసి #1 పొజిషన్కి ఆల్రెడీ, అంటే విడుదల ఇంకా వారం రోజుల్లోనే 6 రోజుల్లోనే 1000 కోట్లు కలెక్ట్ చేయడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. జాతీయ స్థాయిలో ఇంత పాపులారిటీ కలిగినటువంటి అల్లు అర్జున్ని వేరే చిన్న కోణంలో అరెస్ట్ చేసి వాళ్ళు ఇదే అవుతారని చెప్పి నేను అనుకోవట్లేదు. రైట్ మనతో పాటు చిట్టిబాబు గారు, ఫిల్మ్ అనలిస్ట్, అదేవిధంగా దీపక్ రెడ్డి గారు బీజేపీ జాయిన్ అయ్యారు. చిట్టిబాబు గారు నమస్కారం అండి. నమస్తే. సార్, అంటే అల్లు అర్జున్ అరెస్ట్ పై కొన్ని భిన్న వాదనలు వినిపిస్తున్నాయి, అసలు మీ అభిప్రాయం ఏంటి? ఇది ప్రభుత్వం